అంబటరాంబాబు ఏం చెప్పాలనుకుని ఎటువైపు తీసుకెళ్తున్నట్టు అర్థం చేసుకోవాలి ఈ ట్వీట్ని. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళు ఓటని 100 అనిపించుకుంటే అలా అలవాటైంది వాళ్ళకి. మామూలుగా అయితే ఇప్పుడు సందర్భం కాదు. జగన్మోహన్ రెడ్డి పళ్ళుని తిని పళ్ళు ఇచ్చుకుని రాజశేఖర్ నెత్తిమే కొట్టాడు. ఇలా తింటున్న పళ్ళుని తీసుకుని పడేయాలని కొట్టేసాడు నెత్తి మీద. ఎవరు? రాజశేఖర రెడ్డి గారిని. అది ఎవరో కాదు, రాజశేఖర్ గారు చెప్పాడు. అది మనం ఏం చూడలేదు. రాజశేఖర్ గారు ఆయన దగ్గర పుట్టేడే బాగా బొప్పు వచ్చేసిందని చెప్పి చూపించుంటాడు వాళ్ళకి. లేకపోతే ఆయన ఉన్నాడు కదా ఇంకొక ఆయన, వాళ్ళ ఆత్మ కేవీపీ, ఇలాంటి వాళ్ళు అందరూ చెప్పుకుంటారు కదా బయట తాగుతాయి ఇలాంటివన్నీ. ఇప్పుడు మనం అన్న సందర్భం ఇది రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి పళ్ళు ఇచ్చి కొట్టాడన్న మాట మనకు తెలియదు కదా. ఇలాంటి మాటలు మాట్లాడితే పనికి మనం పోరంబోకు మాటలన్నీ మాట్లాడుతుంటే మనం చెప్పాల్సి వస్తుంది. మామూలుగా మనం రాజశేఖర రెడ్డి గారు లాంటి ఇప్పుడు దివంగత నేత, ప్రియతమ నేత అని చెప్తారు కదా వాళ్ళు. అలాగా అటువంటి వాళ్ళ గురించి మనం చెడు మాట్లాడడం కదా. ఇప్పుడు వాళ్ళ తండ్రి, ఆయన ముఖ్యమంత్రి, ఈయన మంత్రి, అంతకు మించి తండ్రి కొడుకులు. అవును. ఆ బంధం, అనుబంధం, ఆ ఆప్యాయతలో, ఆ ఎమోషను, ఆ కనెక్షను మానవ జన్మ ఎత్తిన వాళ్ళకి, మానవులుగా జీవిస్తున్న వాళ్ళకి, మనిషి సంఘజీవం అనుకున్న వాడికి, సంప్రదాయాలు పాటించేవాడికి, పెద్దల పట్ల గౌరవం ఉన్నవాళ్ళు చేసి పనులయ్యి.